అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఫ్రీ సీయింగ్ మిషన్ స్కీమ్ 2025 అనే ఒక స్కీమ్ను అసలు ఈ ఉచిత కుట్టు మిషన్ల పథకం అంటే ఏమిటి, ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందుటకు అర్హతలు ఏమిటి, మరియు ఈ ఉచిత కుట్టు మిషన్లు అర్హతల్లో ఎటువంటి మార్పులు ఉంటాయి, మరియు ఈ ఉచిత కుట్టు మిషన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు అదేవిధంగా ఈ ఉచిత కుట్టు మిషన్లకు ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే వివరాలను, మరియు అదేవిధంగా ఇలా ఎంపిక చేసిన వారికి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకం 2025 ప్రవేశపెట్టింది. పేదింటి మహిళల స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లోని నియోజకవర్గానికి 60 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 చొప్పున మొత్తంగా 1,00,000 కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం. ఈ ఉచిత కుట్టు మిషన్లు పొందటానికి మహిళలు మాత్రమే అర్హులు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి, మరియు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి, మరియు 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే 1,50,000, పట్టణాల్లో అయితే 2 లక్షలకు మించరాదు. అదేవిధంగా వీరిలో వితంతువులు లేదా దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో వీరు ట్రైనింగ్ క్లాసులకు కనీసం 70% ఉంటే అటెండ్ అయితే వీరికి కుట్టు మిషన్ అందజేస్తారు. ప్రస్తుతం అయితే బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వెనుకబడిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కులాలకు చెందిన వారు అర్హులు. అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పథకానికి అప్లై చేసుకొని పై అర్హతలు ఉన్నవారు మీ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. కింద తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం లేనివారు రేషన్ కార్డు జిరాక్స్ కూడా అందజేయవచ్చు. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా పనిచేస్తున్న మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారం ఇవన్నీ మీ పరిధిలోని మీ సచివాలయాల్లో అందజేస్తే గ్రామ సచివాలయాల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, వార్డు సచివాలయాల్లో అయితే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు ఆన్లైన్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. ఆప్షన్ రాగానే మరలా అప్డేట్ చేస్తాము. అయితే ప్రభుత్వం మార్చి 8, 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరికి శిక్షణా కార్యక్రమం ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నది. ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత వీరి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వీరికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ఇప్పటికే శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇచ్చేవారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే
ఈ కుట్టు మిషన్ పథకానికి అర్హులను సెలక్షన్ చేసే పద్ధతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఈ సంవత్సరంలో తొలి విడత కింద మొత్తం 26 జిల్లాల పరిధిలోని 175 నియోజకవర్గాలకు గాను తొలి విడతలో 60 నియోజకవర్గాలు, అదేవిధంగా వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మరొక 60 నియోజకవర్గాలు, ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పథకం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మొదటి విడతలో బీసీ కులాలకు చెందిన 46,044 మందికి, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 56,788 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తారు. ఈ పథకానికి గాను బడ్జెట్లో 255 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. అయితే వీరికి శిక్షణ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 6 నుంచి 10 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో శిక్షణా కేంద్రం 30 నుంచి 50 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్పై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. శిక్షణ సమయంలో మొబైల్లో హాజరు తీసుకోవడం జరుగుతుంది. ఒక మొబైల్ యాప్ ప్రిపేర్ చేస్తారు, ఆ యాప్లో హాజరు తీసుకోవడం జరుగుతుంది. శిక్షణలో 75% హాజరు ఉన్నవారికి ఫ్రీగా కుట్టు మిషన్ అందజేస్తారు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరే విధంగా చేయగలరు. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.